ఒకసారి మనం మొన్న రాధాకృష్ణ గారి వీకెండ్ పలుకులు ఉంటాయి కదా, అవునవును. వారాంత పలుకులేదు, ఆర్కే పలుకు. ఆర్కే పలుకులు. ఆ పలుకులు ఒకసారి వింటే ఆయన బాధ అందులో కనబడింది. అవునా? గతంలో చంద్రబాబు గారు దారుణమైనటువంటి ఓటమి పాలైన వాళ్ళు ఎవరైనా సరే వెనకాడతారు. చంద్రబాబు గారు 23 సీట్లకు పరిమితం అయినప్పుడు దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన క్రియాశీలక యాక్టివిటీలోకి రాలేదు. 3వ ఏడు నుంచి పార్టీ యాక్టివిటీ కొంత నడిచింది, చివరిలో సెట్ అయింది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి 3 నెలలు తిరిగేటప్పటికి మీదకి వచ్చేసాడు. అవును. అది చూసి తెలుగుదేశం నాయకులే కంగారు పడుతున్నారు, ఇతను ఎట్లా కట్టడి చేయడం అని అన్నట్టు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిపక్ష పాత్రలో వాస్తవంగా చెప్పాలంటే 14-19లో జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రతిపక్ష పాత్ర లేదు. పాదయాత్ర అనే పాజిటివ్ సిమ్టమ్ ద్వారా వచ్చాడు. బట్ ఈ ట్రిప్ మాత్రం ప్రతిపక్ష పాత్ర చాలా బలంగా పోషిస్తున్నాడు. వాస్తవంగా 19-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర లాస్ట్ 2 ఇయర్స్ జరిగింది. ఆ 2 ఇయర్స్లో కూడా ఓ రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఈ పవన్ కళ్యాణ్ కలవడము వీటి ద్వారా, అంతకుముందు ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ అయినోడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత తెలుగుదేశం ఆ లెగసీని స్వాధీనం చేసుకుంది అనమాట. తద్వారా సాధ్యమైంది. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్కి లేదు, కమ్యూనిస్టులకి లేదు, ఎవరి వల్ల కావట్లేదు. పూర్తిగా ప్రతిపక్ష పాత్రను పర్ఫెక్ట్గా పోషించుకురావడం బిగిన్ అయిపోయింది వైసీపీ.